మీ మమ్మీకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావురా? మమ్మీకా మేమైతే ఏమనుకుంటున్నా అంటే ఇప్పటికైనా యాక్సెప్ట్ చేసి మంచిగా ఉంటాం కదా అందరం కలిసి. మమ్మీ అయినా డాడీ అయినా సరే. మమ్మీ ఇక్కడ మమ్మీ ఉంది, ఎట్లా రిక్వెస్ట్ చేస్తావు మమ్మీని? నేను మమ్మీ అనుకో, ఎట్లా రిక్వెస్ట్ చేస్తావు మమ్మీని? అయిన తప్పేది అయిపోయింది కదా మమ్మీ, నువ్వు నన్ను కొట్టినావు, నేను సీరియస్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా, తెలిసో తెలియక ఒక తప్పు చేసినా, పెళ్లి చేసుకున్నా, ఒక బాబు పుట్టిండు. ఇప్పుడు మళ్ళా కొట్టుకున్నంత మాత్రాన దూరం ఉన్నంత మాత్రాన అయితే పెళ్లి కాకుండా ఉండదు, పిల్లోడు పుట్టకుండా ఉండదు. ఇప్పటికైనా మంచిగా ఉంటే అందరం కలిసి ఉంటాం కదా. నీ వల్ల ఇజ్జత్ పోయింది కదా, చుట్టాల పరువు పోయింది కదా, అదేం చేయాలి మరి? ఇప్పుడు కలిసి ఉంటే ఇజ్జత్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, ఏదో చెప్పాలనుకుంటున్నావు తమ్ముడు? నేను అదే అనుకుంటున్నా, నాకు కలిసి చేసిందేదో చేసాం అయిపోయింది. ఒక్కనొక్క టైంలో మీరు వీడియో చేశారు, పొట్టు పొట్టు తిట్టుకున్నారు వీళ్ళ మమ్మీ నువ్వు, ఒక వీడియో వచ్చింది, అది అర్థమైందా? సరే అడుగుదామా ఆమె ఫీలింగ్ ఏంది తెలియాలి కదరా, ఎవరి మైండ్లో ఏముంది ఎవరి మనసులో ఏముంది అనేది. ఇప్పుడు మనసులో పెట్టుకొని ఉంటే ఏది దానివల్ల సాధించేది ఏమి ఉండదు. ఓ మాట బడుక్కునే ఒక కోపంలో మాట అంటుండొచ్చు. హలో అమ్మ నమస్తే, ఏం పేరు? శోభమ్మ. ఎవరండి? అమ్మ మేము ఒక టీవీ ఛానల్ నుంచి ఫోన్ చేసినామమ్మా మీకు. చెప్పండి. మీ బిడ్డ మీ అల్లుడు ఉన్నారు మా స్టూడియోలో. ఇంటికి మొన్న పురుడు రోజు వచ్చారంట తల్లి, మళ్ళీ రాలేదంట. ఎందుకు, ఏంటి కారణం? ఇంకా కోపం ఉందా బిడ్డ మీద? మీరు మాట్లాడే విధానం చూస్తే చాలా మెచ్యూరిటీగా ఉంది, మీకు బాగా అంటే చదువుకున్న వాళ్ళగా మాట్లాడుతున్నారు తల్లి. నేను ఒక యాంకర్ మాట్లాడుతున్నాను. అమ్మా నేనైతే ఏం చదువుకోలేదు, వాళ్ళ మీద ఏం కోపం లేదు, ఉండే ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఏం లేదు. వాళ్ళే వస్తున్నారు, మొన్నే వచ్చి వెళ్ళారు, నేనైతే రాలేదు. నేను ఇళ్లలో పనిచేస్తానండి, మల్కాజ్గిరిలో ఉంటా, ఇళ్లలో పనిచేస్తా. నాకేం ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు. వాళ్ళనే రమ్మంటా, వాళ్ళు వచ్చి వెళ్ళారు, మొన్న వచ్చారు వెళ్ళారు. ఒక చిన్న క్లారిటీ అమ్మా, ఇది ఎందుకంటే మీరు చెప్పే విధానం అనేది రేపు పొద్దున వీళ్ళు చేసిన తప్పు, అంటే వీళ్ళు తప్పు చేసిరు నేను నిందించట్లేదు, అంటే రేపు పొద్దున చిన్న పిల్లలు, వయసు లేని పిల్లలు పెళ్లి చేసుకోవద్దు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఫస్ట్ మీ అమ్మాయిని ఇంట్లోకి ఎందుకు వెళ్ళగొట్టారు మీరు? మా అమ్మాయి చేసిన ఆ చిన్న మిస్టేక్ వల్లనే వెళ్ళగొట్టానండి. నేనేమంటున్నా అమ్మా చెప్పమ్మా. ఓకే ఓకే, ఇప్పుడు మనం మన ఓన్ హోమ్ కాదు, ఓన్ ఇల్లు కాదు, మనది ఒక తడ ఉంటున్నాం మనం. అట్లాంటప్పుడు ఇట్లా ఉండాలా, డీసెంట్ గా మంచిగా ఉండాలా, పక్కన చుట్టుపక్కల ఎలాంటి చెడ్డ పేరు లేకుండా. వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు, ప్రేమించుకున్నారు, ఓకే టైం ఇచ్చాం, ఒక 2 years ఆగమని, ఆగలే. దాని వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది, కోపం వచ్చింది, కొట్టాను నేను. ఆ కొట్టడంతో వెళ్ళింది ఆమె. ఓకే, తల్లిగా నా బాధ్యత కదండి, తిట్టడం కొట్టడం అది నా బాధ్యతనే కదా, నేనేం తప్పు చేయలే కదా. కంపల్సరీ తల్లి, ఈ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చూస్తే నేను ఏం అడిగాను, తప్పు ఎవరిదన్నాను మీకు కూడా అర్థమవుతుంది. కానీ ఒక మాట, ఇప్పుడు వెళ్ళారు పెళ్లి చేసుకున్నారు, మీరు చెప్పారమ్మా పెళ్లి చేస్తే ఒక 2 సంవత్సరాలు ఆగమని? చెప్పానండి, మా పాపకు చెప్పాను నేను. బాబును ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అబ్బాయిని నేను అదే అడిగాను, ఏమన్నాడంటే అన్న 2 years అని చెప్పింది, నేను ఆగేవాడిని, కాకపోతే మమ్మల్ని కనీసం ఫోన్ కూడా మాట్లాడుకోనిలే అంటుంది. అవునండి, ఇప్పుడు ఫోన్ మాట్లాడుకోవాలా, అది ఎట్లా మాట్లాడుకోవాలా? ఇప్పుడు ఏదన్నా ఫ్యామిలీ ఫోటో దిగినట్టు మనం ఫోటోలు దిగుతామండి, అది దిగి ఇన్స్టాగ్రామ్ లో ఇంటికి వచ్చావు, నేను లేనప్పుడు వచ్చావు, సరే నేను లేనట్టే ఉండాలి అది. ఇప్పుడు నేను లేనప్పుడు ఏదన్నా ఫోటో దిగిన అనుకో, దాన్ని అప్పుడే అప్లోడ్ చేస్తే నాలాంటి వాళ్ళు చాలా మంది చూస్తారు, చూసి ఏమంటారు, అది తల్లిదండ్రుల పెంపకం ఇదేనా, వస్తున్నాడు పోతున్నాడు, ఫోటోలు కూడా దిగి ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు అని చెప్తారు కదండి. సరే నువ్వు రావచ్చు, వెళ్ళొచ్చు, మాట్లాడుకోండి. అప్పుడు నేనే మాట్లాడిచ్చాను, ఫోన్ ఇచ్చాను, ఒక 1 hour 10 minutes ఎనీ టైం అయితే మాట్లాడినారు. ఒక పెళ్లి అయిన అమ్మాయిని ఎనీ టైం ఫోన్ మాట్లాడుకోమని ఏ తల్లిదండ్రులు చెప్పరు కదండి. చెప్పరు. సో దానికి ఒక టైం చెప్పాను నేను, ఒక 1 hour మాట్లాడతావా, అట్లా ఎప్పుడు మాట్లాడతావా, నేనే నా ఫోన్ ఇచ్చేదాన్ని, మాట్లాడిచ్చేదాన్ని. అదే కదా మిస్టేక్. ఇప్పుడు నేను ఇళ్లలో పనికి వెళ్ళినాక రావడం, వచ్చాడు, నేను వచ్చే లోపే వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు, అరే అట్లనే ఉంటే అది వేరే విషయం. ఆ ఫోటోలు దిగేది, ఇక్కడ ఇంట్లో కూర్చొని ఫోటోలు దిగేది, అవి వెంటనే అప్లోడ్ చేసేది ఇన్స్టాగ్రామ్ లో. అవి చూసిన వాళ్ళు నాకు చెప్తే తెలుసు, అప్పుడు తెలుసు నాకు
ఆ కోపంతో ఇప్పుడు చుట్టుపక్కల పరాయాలు చూసి చెప్తే తెలిసినప్పుడు మనిషికి ఎంత కోపము ఆవేశమైతే వస్తుంది కదా. లేనప్పుడు ఇట్లాంటి పనులు అవి చేస్తావా అని చెప్పేసి నేను 2 దెబ్బలు కొట్టాను చెప్తున్నా కదా. నేను కొట్టినప్పుడు సరే చుట్టుపక్కల వాళ్ళు ఇంటికి వెళ్ళినా అయిపోతుండే, ఇక్కడ అక్కడ ఎక్కడికి వెళ్ళినా అయిపోయేదేమో. మీ చుట్టాలు ఉంటారు కదా, చిన్నమ్మ పెద్దమ్మ కూడా ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ఇక్కడే ఉన్నారు. మాకు వాళ్ళకి ఒక 3 కిలోమీటర్స్ కూడా ఉండదు మా పిన్ని వాళ్ళకి. మాకు ఇక్కడికి వెళ్ళినా అయిపోతుండే, అక్కడికే వెళ్ళింది. సో వెళ్ళిపోయింది కదా, రిటర్న్ అయితే తెచ్చుకోలేము. వాళ్ళు ఇక పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసినాక బాబు పుట్టినాక వెళ్ళాను వచ్చాను. ఒక మాట తల్లి, ఒక బిడ్డ ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. నా బిడ్డ పెళ్లి ఇట్లా చేయాలి, నాకు ఇట్లాంటి అల్లుడు రావాలి, నా బిడ్డ పెళ్లి గ్రాండ్ గా చేయాలి అన్నీ ఉంటాయండి. మన పిల్లలను మనం ఎంత ఆశలతో పెంచుకుంటామో మన ఆశలను చంపేసినప్పుడు అన్ని చచ్చిపోతాయి. మనం కోరుకున్న విధంగా ఉండనప్పుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఏం లాభం అండి. ఎంత మందిలో 10 మందిలో ఇప్పుడు నేను ఒక చిన్న ఫంక్షన్ అయినా కూడా వెళ్ళలేను, ఇప్పటికి కూడా వెళ్ళట్లేదు నేను. అయ్యో ఒక్క పిల్లను కనుక్కుంది, ఒక్క పిల్ల సరిగా పెళ్లి కూడా చేయలేకపోయిందని ముఖం కూడా అనకపోయినా చాటుకైతే అనుకుంటారు కదండి. మరి నాదైతే ఏం తప్పు లేదు, చెప్పాను. ఒక 2 సంవత్సరాలు అప్పుడు మీకు ఎంత ఉండే ఏజ్ 16 ఇయర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు 16 సంవత్సరాలకు పెళ్లి చేస్తే ఏం ఒక 2 సంవత్సరాలు ఆగమన్నా 19కి పెళ్లి చేస్తాను. ఈ సిచ్యువేషన్ ని బట్టే నేను కొట్టాను ఆ ప్రాబ్లం కే. అది వేరే వాళ్ళు నేను పని పోతే పని కాడ నాకు ఫోన్ లో చూపించారు ఫోటోలు, ఏంటి మీ బిడ్డ ఇట్లా ఫోటో దిగింది ఇట్లా పెట్టిందని చూపిస్తే ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత కోపం వస్తుంది. అవే మా ఇంటికి వచ్చి చూపించాను, మా పాపకి చూపించాను, కొట్టాను. ఎందుకు నువ్వు ఇట్లా పరువు తీసుకున్నావు, నువ్వు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే, నీ ఎట్లా ఎక్కడ పోతావో ఎడగొస్తావు అని చెప్పి కొట్టగానే వెళ్ళిపోయిందండి. ఇదే ప్రాబ్లం. నేనైతే ఇంకేం తప్పు చేయలేదు. వాళ్ళు కూడా అదే అన్నారు, మేమే తప్పు చేసామన్నా. చెప్తున్నా కదా, నా ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను అందరిలో ఒప్పించి చేయాలని మాకు కూడా ఉండే. నాకు ఏదో ఇళ్లలో పని చేసిన మాత్రాన ఇంట్లో కొంత అయితే పెట్టి ఇవ్వాలని నాకు ఉండే. ఇప్పుడు నేను నా చుట్టాలకి వెళ్ళకుండా నేను మా ఫ్యామిలీ చిన్న ఫంక్షన్ అయితే కూడా నేను వెళ్ళకుండా ఉంటున్నా. ఎక్కడ ఉంటున్నానో నాకే తెలుసు, ఎట్లా ఉంటున్నానో నాకే తెలుసు. తల్లి మీ మాటలలో అర్థమైపోతుంది ఆ బాధ ఏందనేది. ఇంకోటి, ఇప్పుడు మీ అమ్మాయి మీ ఇంటికి వస్తే యాక్సెప్ట్ చేస్తావా? వచ్చి వెళ్ళిందా? ఏం ప్రాబ్లం అయితే ఇక అయింది, ఏదో అయిపోయింది. ఒకసారి మాట్లాడతారా మీ బిడ్డతోనే? దగ్గర పెట్టు. హలో, ఏం చేస్తున్నావే? తిన్నావా? డాడీ ఎట్లుండు? ఉందా డాడీ? తమ్ముడు ఏం చేస్తుండు? ఆడుకోండి. అమ్మా అయితే మీ అల్లుడు ఏమంటున్నాడంటే, మా అత్త నన్ను తిట్టింది, మరి ఆ విషయంలో అంటే ఈ విషయంలోనే తిట్టారా మీరు? వేరే విషయాలు ఏదన్నా పెళ్లి చేసిస్తాన్నాక తిట్టారా? పెళ్లి చేసిస్తాన్నాకైనా చేయకముందైనా ఇట్లా వచ్చినావు అట్లా వెళ్ళినావు అని ఒకటి మాట మీకే మాట తిట్టానండి. తిట్టాను చెప్పట్లేదు, తిట్టాను. ఇట్లా రావడం కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అన్ని ఏదో ఒకటి కోపంలో ఎన్నో వచ్చేసినాయి. తిట్టానండి, అప్పుడు తిట్టాను, ఇప్పుడేం తిట్టట్లేదే. కోపము ఎప్పటికీ ఉండదు. సరే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, అప్పుడున్న కోపం ఇప్పుడైతే లేదు. ఎక్కడున్నా వాళ్ళు బాగుంటే చాలు అనుకునేటట్టు ఉంది. ఇంకేం చేస్తామండి. మరి ఇప్పుడు ఏమైనా పెడుతున్నావు లేదా బిడ్డకి? అయింది ఏదో అయిపోయింది. పెడతానని చెప్పానండి. వాళ్ళు ఇంకా ఒక మంచి పొజిషన్ లో ఉండాలా, మంచిగా ఉండాలా, వాళ్ళకి అన్ని ఉంటే అన్ని పెడతాం. ఎందుకు పెట్టాలండి? నేను ఎంత చేసినా ఆమెకే కదా. నీ బిడ్డ కావచ్చు, నీ అల్లుడు కావచ్చు, నేనంటున్నా ఈ మాట, నువ్వు పెళ్లి కాకముందే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క మాటలో కూడా తప్పలేదు తల్లి. ఎందుకంటే ఏ కన్న తల్లి లవ్ చేస్తున్నది అంటే ఉండండి పెళ్లి చేస్తాను ఎవరు యాక్సెప్ట్ చేయరు. నువ్వు అప్పటికే యాక్సెప్ట్ చేసినావు. చెప్పింది వాళ్ళే చెప్పారు, మా మమ్మీ చెప్పింది. ఇక దానికి నేను అడిగినా
నేను ఒప్పుకోకపోతే 2 సంవత్సరాల తర్వాత నేను ఒప్పుకోకపోతే నువ్వు ఇష్టం ఉన్న నిర్ణయం తీసుకోమని నేనే చెప్పాను. నువ్వు మేజర్ అయినాక నేను ఒప్పుకోలేను అనుకో, అప్పుడు నీ డిసిజన్ నీదే, అప్పుడు ఎవరు అడ్డం చెప్పారు కదా. అవును అవును. ఇప్పుడు ఎంతమంది అమ్మా నీకు పిల్లలు, ఎంతమంది తల్లి? నాకు ఒక్కటే పాప, మా చెల్లె కొడుకు ఒక్కడు ఉంటాడు, వాడిని నడుపుతున్నా. నీ దగ్గర ఉంటాడు ఆయన కూడా? ఇక్కడే ఉంటాడండి. ఓకే, మరి మనమడు వచ్చిండు, దావత్ లేదా? ఇస్తానండి. మన్మన్ మీద ఎక్కువ ప్రేమ ఉందా ఇప్పుడు, బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉందా? బిడ్డ మీద ఎప్పటికీ ఉండేదే ఉంటదండి, బిడ్డ మీదనే ఉంటది ఎక్కువ. మన్మాడు వద్దా? మన్మడు కూడా కావాలి, కాదని వద్దంటే చెప్పాడు, మరి మా స్టూడియోలో ఉంచుకుంటాం మీ మన్మని. వద్దండి. లక్షలు పెట్టుకొని తెచ్చుకున్నారు బయటికి. అప్పుడు ఏదో కడుపులో ఉన్నప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే అక్కడ ఇక్కడ తిరిగి నానా తిప్పలు పడి, నేనైతే రూపాయి పెట్టానని చెప్పట్లేదు. వాళ్ళ కష్టం, వాళ్ళు అప్పు చేసో ఏదో చేసుకొని ఆ పిల్లోని తెచ్చుకున్నారండి. అమ్మా ఇంకొక మాట నీకు కొంచెం ఇబ్బంది అనిపించచ్చు. మీ ఆ బాబుకి ఏదో ప్రాబ్లం అయినప్పుడు మా అమ్మాయిని అపోర్షన్ చేపిస్తా అన్నారంట. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఇదండి వాళ్ళు అన్ని మేమైతే వెళ్ళి చూసినవి ఏంటి లేవు. మేమేమి ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడాం మేము. వాళ్ళు ఏవైతే వీడియోలు చేస్తారో ఆ వీడియోలల్లా రిపోర్ట్లు పెట్టడం, హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాయి వీడియో చేయడం, అట్లాంటివి చేసినప్పుడు సరే అలా ఆ నానమ్మ కూడా అనింది కదా. నేనంటే సరే నేను అనడమే కాదు, ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అమ్మ కూడా అనింది, ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల మంచిగా పుడుతుందేమో, గుడ్డో మెల్లెనో కాలు లేకుండానో చేయలేకుండానో పుడితే జీవితాంతం బాధపడేది ఎందుకు, అదేదో ఇప్పుడే చిన్నగా ఉన్నప్పుడే చీటేసుకుంటే అయిపోతుంది అన్నదాన్ని బట్టి మేము కూడా అదే అన్నాం. మళ్ళీ అంటే వాళ్ళు ఆ టైంలో వీళ్ళ ఫీలింగ్ ఏమన్నా ఇట్లా రావచ్చు, అమ్మో అపోర్షన్ చేసి అమ్మాయిని ఏమన్నా మార్చేసి మళ్ళీ నాకు దూరం చేస్తారేమో అన్న ఫీలింగ్ ఏమన్నా రావచ్చు అనుకోవచ్చు కదా. ఎవరికి? నాకా? మీకు తల్లి, మీ అల్లుడికి. ఇక వాళ్ళ ఫీలింగ్ ఏందో మాకైతే తెలియదండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే నేనైతే వెళ్ళి కూడా చూడలేదు. నేను ఒక్కసారి ఎప్పుడు ఆమెకి ఇంకా ఈ రోజు రేపు అబార్షన్ చేస్తారంట, తీసేస్తారంట, బేబీ మరీ బాగలేదంట అని చెప్పినప్పుడే మేము అక్కడికి వెళ్ళాను, హాస్పిటల్ కాడికి వెళ్ళాను. కానీ అది వరకైతే మాకేం తెలీదు. ఎంత చెడ్డ తల్లి అయినా కానీ ఇంత బాధలో ఉంటే కూడా వచ్చి చూసిపోదా అన్నదాన్ని బట్టి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, పిల్లని చూసాం, తల్లిని చూసాం, తీసుకొచ్చుకుంటాము, ఒక వారం రోజులు ఇక్కడ చూపిస్తాం, మేము కూడా చూపిస్తామని చెప్పి అని అడగండి, ఆయన ఉన్నాడుగా. మేము కూడా ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ చూపిస్తాము, చూపిస్తాము. మరి కాదు కూడదు ఖచ్చితంగా తీసేయాలంటేనే తీసేద్దాము, ప్రాబ్లం లేదంటే ఉంచుదామని మేము కూడా చెప్పాను. విడదీయాలన్న ఆలోచన అయితే కాదు, ఏదో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి తీపిద్దాం అనుకున్నారు అంతే, ఇంకేం లేదు. నాకైతే విడదీయాలన్న ఆలోచన ఏం లేదు. వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి. పిల్లనే ఇప్పుడు మా ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడు, మా మేనత్త కూతురు కొడుకు. ఆ పిల్లోడు తిక్క ఉంటాడు. సో చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఆయనకి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంతే. ఇక ఆయన జీవితాంతం చూసి బాధపడే కంటే ఒక 7 months బేబీయో 5 months బేబీయో పోతుంది, ఇంకా కాదన్నట్టు ఏముంటది కదా, నెక్స్ట్ టైం మళ్ళీ ఉంటారు కదా అన్నట్టు. ఓకే, ఇంకోటి తల్లి, ఎప్పుడన్నా మీ చుట్టాలల్లో మీ బిడ్డ ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఎవరన్నా ఒక మాటని ఆ విషయంలో బాధపడ్డ సందర్భం అని అట్లా ఉంటాయి కదమ్మా? ఇప్పుడు మన ఇంటి కాడ ఉండే పిల్ల అయితే మనకు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఇంటి కాడ ఉండేది కాబట్టి వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఉండే దాన్ని సాల్వ్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకు ఏదన్నా ఉంది అనుకో, మా క్యాసిటీ తక్కువ అయితే ప్రాబ్లం ఉంటది. ఇప్పుడు వాళ్ళు మాకంటే ఎక్కువ కదా, వాళ్ళకే ప్రాబ్లం, తక్కువ అమ్మాయిని చేసుకున్నామని. ఇప్పుడు మేము బీసీ, వాళ్ళు ముత్తరాశి, మేము శాఖలు ఉందాం అంటే వాళ్ళకంటే డిమాండ్ తక్కువ. మనకంటే ఇంకా తక్కువ వాళ్ళని చేసుకుంటే చిన్న చూపే చూస్తారు. ఇప్పుడు వాళ్ళ ఊర్లో కూడా అదే ప్రాబ్లం ఉండే వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు, కులంలో పెట్టుకున్నారు, కలుపుకున్నారు, వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఎప్పుడన్నా మీరిద్దరు మీ ఆయన మీరు కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా తల్లి ఈమె చేసిన పనికి? చాలా సార్లు వాళ్ళ డాడీ చాలా సార్లు బాధపడ్డాం. ఇప్పుడు హ్యాపీయా? మరి మనమడు వచ్చిండు, ఓకే, అల్లుడు కూడా బాగానే చూసుకుంటుండు. ఓకే తల్లి, థ్యాంక్ యూ, మంచి మాటలు చెప్పినావు, మంచిగా అనిపించింది. ఎందుకంటే మీరు ఎక్కడ నెగిటివ్ తీయకుండా అన్నీ ఫాస్ట్గా మాట్లాడారు కాబట్టి థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. చిట్టి, మీ అమ్మలో ఒక్క మిస్టేక్ అని ఉందారా?
మొత్తం నీ తప్పులే ఉన్నాయి, మీ ఇద్దరి ఉన్నాయి. కన్న ప్రేమ చెల్లె నువ్వు కన్నావు, నీకు ఇంకా అర్థమైతే లేదు కొంత, అంటే ఇప్పుడిప్పుడే కాబట్టి నీకు అర్థం అవుతుంది. కోపం ఉంటుంది, నువ్వే అన్నావు కదరా కోపం ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడని. మీ డాడీది అదే అనుకోవచ్చు కదా. నిన్ను అన్ని సంవత్సరాలు కానీ ఇప్పటికే 19, 20 నీకు 19 సంవత్సరాలు నేను పెంచిండు, ఆ మాత్రం ఉండదా? పేరు ఖరాబ్ చేసినావు. మమ్మీ ఏమంటుంది ఇప్పుడు చుట్టాల ఓనికి లేదు, ఒక్క బిడ్డ ఉంటే ఒక బిడ్డని పెళ్ళి, ఎవరికైనా ఉంటుందిరా ఆ కోపం అనేది. ఎంతసేపు ఉంటుంది, ఎన్నిసార్లు కొడతాడు? డైరెక్ట్గా నువ్వేవో రిక్వెస్ట్ చేయి, కాళ్ళ మీద వాడు, తప్పేముందిరా? మీ డాడే కదరా చెల్లె. ఇగో మనసులలో పెట్టుకొని చూద్దాంలే అంటే అన్ని మంచి రోజుల్లో. ఈరోజు ఈయన మంచిగా చూసుకుంటుండే కాబట్టి నీకు ఏది అర్థమవుతలేదు. అన్ని సందర్భాల్లో మంచిగా ఉండాలనే కోరుకుంటున్నావు, అన్ని సందర్భాల్లో ఒక తిరుగుండవు. అర్థమైందా? ఆలోచించుకో. ఓకే, ఓవరాల్గా మీరిద్దరు ఏంటి, ఎవరికన్నా మీ శత్రువులు కావచ్చు మిత్రులు కావచ్చు చెప్పాలంటే ఏం చెప్పు? ఏం చెప్తాం, శత్రువులాగా అంటే వాళ్ళు బయట ఏమన్నా వేసుకొని మనం పట్టించుకోమన్నా, నాకు ఎవరితో సంబంధం లేదు. ఓకేనా? ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఇంటర్వ్యూ, నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇలా లైఫ్ స్టోరీ ఇలా చాలా పెద్దగా ఉంటుంది. లైఫ్ స్టోరీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లవ్ అమ్మో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ట్యాంక్ బండ్ లవ్ ఇలా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.